మన అభివృద్ధి మార్గదర్శి అమరావతి ప్రొడ్యూసర్ అనాలా? ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఈరోజు చరిత్రాత్మక దినం. ఈరోజు మన ముఖ్యమంత్రులు 28వ తేదీ అసెంబ్లీలో అమరావతి క్యాపిటల్గా పాస్ చేసి ఈరోజు లోక్సభకు పంపడం, ఈరోజు లోక్సభలో బిల్లు పాస్ అవుతుంది. మనందరం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నిలబడి సారికి దండం పెట్టండి. అమరావతి క్యాపిటల్ అనేది ఏర్పడుతుంది. మనకి ముందుకి ఎవ్వరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఒక క్యాపిటల్ అనేది ఏర్పడుతుంది. ఈరోజు రాజ్యసభలో కూడా క్లియర్ అవుద్ది. ఈరోజు కాకపోతే రేపు మార్నింగ్ రాజ్యసభలో కూడా క్లియర్ అవుద్ది బిల్లు. సో మనకి ఒక క్యాపిటల్ అనేది మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు విజనరీతో ఇటువంటి చరిత్రాత్మక డిసిషన్ తీసుకొని అంతా 3 రోజుల్లో జరిపించడం అంటే దేశంలోనే ఇట్లా జరిగి ఉండదు. ఇప్పుడు జరిగిన క్యాపిటల్ అమరావతి గురించి ఈరోజు చెప్పాలంటే పెన్షన్ గురించి ఎన్టీఆర్ భరోసా, ఈ పెన్షన్ అనేది దేశంలోనే ఎక్కడ కూడా 4000 పెన్షన్ ఇచ్చే కార్యక్రమం ఎక్కడా లేదు. మన గవర్నమెంట్ తప్పక, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తప్పక. ఇంతకు ముందు మీరు చూసుంటారు, సంవత్సరానికి 250 లెక్కన 3000కి తీసుకొస్తే ఒకటే పెన్ స్ట్రోక్తో 4000 పెన్షన్ తీసుకుపోయారు. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా 4000 అనేది దాదాపు 64 లక్షల మందికి మన రాష్ట్రంలో ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం జరుగుతుంది. 2800 కోట్లతో ఈ పెన్షను ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా 1వ తేదీ ఆదివారం అయితే ముందు రోజు ఇస్తున్నారు, లేదంటే 1వ తేదీ టెన్షన్గా మీ ఇళ్ళకి చేరుతుంది. అటువంటి కార్యక్రమానికి ఈరోజు మన ముఖ్యమంత్రులు వింజమూరు, ఉదయగిరి కాన్స్టిట్యున్సీలు వింజమూరుకి రావడం చాలా సంతోషం. ఈరోజు చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో పెద్ద పరిశ్రమలు రాబోతున్నాయి. బీపీసీఎల్, ఇండోసోల్, కిసాన్ సెస్ 30 సంవత్సరాల నుంచి పక్కన పడి ఉండింది, అది క్లియర్ అయింది. అక్కడ కూడా దాదాపు 7-8 కోట్లతో పరిశ్రమలు ముందు రాబోతున్నాయి. ఉపాధి అనేది స్పెషల్గా ఉదయగిరి నుంచి చూస్తే చాలామంది వెలసిపోయి ఉన్నారు. సికింద్రాబాద్ అని, హైదరాబాదు, బెంగళూరు అటువంటివి కూడా ఇప్పుడే సురేష్ గారు చెప్పినట్టు, మీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇక్కడ పరిశ్రమలు తీసుకురావడం, ఈ ప్రదేశానికి మీ అందరికి కూడా ఉపాధి అవకాశాలు ముందు ఖచ్చితంగా ఉండబోతున్నాయి. మనందరం కూడా చూస్తున్నాము, సూపర్ 6 అనేది సూపర్ సక్సెస్ అయింది. ఇవన్నీ కూడా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా మన ముఖ్యమంత్రులు ఎవరు కాబట్టే నేను ఢిల్లీలో చూస్తుంటా ఎంత ఇబ్బంది పడుతుంటాడో. వచ్చినప్పుడు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రానికి. ఇవన్నీ తట్టుకొని ఎంతమందిని కలుస్తాడంటే పెద్దలందరినీ, అక్కడ అందరినీ కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకోవాలా, ముందు అడిగించాలా అనే ఒక్కటే కాన్సెప్ట్తో ప్రజలకి ఏది చేయాలా, ఏ మంచి చేయాలా అని తప్పక వేరే ఆలోచనే లేదు. మీరందరూ చూస్తుంటారు, ఒక్క నిమిషం, ఒక్క క్షణం ఖాళీగా ఉండడు మన ముఖ్యమంత్రి గారు. మనందరం చాలా గర్వపడాలా. ఇటువంటి మన లీడర్ కింద మనందరం పనిచేస్తున్నామని. మనము కూడా 10% మనం ఆయన చేసే కష్టంలో మనం 10% చేస్తే 29 ఎలక్షన్లో
ఖచ్చితంగా గెలుపు మందే. 10% కష్టపడాలి మనందరం. ఆయన చేసే కష్టంలో నేను 10% పైన కూడా చెప్పను, ఎందుకంటే మనం చేయలేనిది మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు. కానీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు గ్యాస్ సిలిండర్లు తీసుకోండి, 3 సిలిండర్లు దీపం పథకం కింద 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తున్నారు. అట్లే ఎన్నో ఫ్రీ. ఇప్పుడు అన్నదాత సుఖీభావ రైతులకి 3 విడతల్లో 20,000. ఇవన్నీ కూడా డబ్బు చాలా ఇబ్బంది పడుతున్నా పంచనా జరిపిస్తున్నాడు. జరపాలంటే కూడా చిన్న పని కాదు, కానీ జరిపిస్తున్నాడు. ఎవరికి కూడా కష్టం జరగటం తెలియటంలే. నా అకౌంట్కి డబ్బు వచ్చిందా లేదా అని చూస్తున్నారు, కానీ ఎంత కష్టపడితే ఆ డబ్బు వస్తుంది అనేది ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి. ఈ స్కీమ్స్ కాకుండా మొన్న మీరు చూసుంటారు జాబ్ క్యాలెండర్. మన లోకేష్ బాబు పాదయాత్రలో యువగలం కార్యక్రమంలో ఎక్కడ ఏం చెప్పాడో ప్రతి ఒక్కటి కూడా తూచా జరిపిస్తున్నాడు. దాంట్లోనే భాగంగా మొన్న జాబ్ క్యాలెండర్ దాదాపు 10,600 మందికి ఉద్యోగాలు రిలీజ్ చేశారు. ఇవన్నీ కూడా ఏది చెప్తే తండ్రి కొడుకులు ఇద్దరు కూడా మాట మీద ఉండి జరిపిస్తున్నారు. కష్టాలు వాళ్ళు పడుతున్నారు, కానీ కార్యక్రమాలు అయితే జరిపిస్తున్నారు. మనందరం వాళ్ళ కింద మనం పనిచేయడం అంటే చాలా గర్వపడి మనందరం కూడా పార్టీని ముందుకు తీసుకుపోవాలా. ఈ పార్టీ చాలా కష్టపడి పైకి వచ్చిన పార్టీ, కార్యకర్తలే దానికి స్తంభాలు. అటువంటి కార్యకర్తలు ఏ సమస్యలున్నా ప్రతి ఒక్కరు కూడా మన ముఖ్యమంత్రి వారికి చెప్పుకోవచ్చు. ఇటువంటి కార్యక్రమాలకి వచ్చిందే మీ ఏదన్నా కష్టాలుంటే వినేదానికి. సో ఈరోజు చాలా సంతోషం. స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మీ అందరికీ స్టేజ్ మీద ఉన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం.